నమస్తే అండి, వెల్కమ్ టు మన భువన కిచెన్. ఈ వీడియోలో ఫ్రెష్ స్వీట్ కార్న్తో ఎంతో రుచిగా ఉండే కార్న్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా స్వీట్ కార్న్ను ఇలా ఒలుచుకొని వాటిని 5 నిమిషాలు ఉడికించుకొని ఉడికిన తర్వాత నీళ్ళన్నీ స్ట్రైన్ చేసుకొని కార్న్ను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి నీళ్లు పూర్తిగా వంపేసుకున్న స్వీట్ కార్న్ వేసి హై ఫ్లేమ్ మీద మరొక నిమిషం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి మరో నిమిషం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి హై ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చల్లార్చుకున్న రైస్ వేసి అందులోకి 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి మెల్లగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ పై పెట్టి 1 నిమిషం బాగా టాస్ చేస్తే అన్ని ఫ్లేవర్స్ అన్నానికి బాగా పడతాయి. చివరగా కొత్తిమీర చల్లి మరోసారి కలిపితే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయ్యింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.